జై శ్రీమన్నారాయణ. తిరుప్పావై దివ్య ప్రబంధానికి వేంచేసిన భాగవత గోష్ఠికి స్వాగత సుమాంజలులతో అడియన్ లక్ష్మీ రామానుజదాసి. అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాచుషం. శ్రీవత్సాన్వయ గోపకృష్ణ గురురాట్పాదద్వయీ షట్పదః ఆత్రేయాన్వయ వెంకటార్య వరలబ్ధా ద్రావిడాంనయదీః శాంతోధారా జనార్దనార్య తనయం న్యాయాదివాది గురుః ఆత్రేయాన్వయ వెంకటార్య గురురాట్మే సన్నిధత్తా హృది. ఆళ్వారెంబెరుమానార్జీయరాచార్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. నీలాతుంగ స్తనగిరి తటీ సుప్తం అంతవరకు నిన్నటి రోజున ఆచార్యుల కృపానుసారంగా తెలుసుకోవటం జరిగింది. ఈరోజు తెలుసుకునే ఒకసారి తనియన్ను సేవించుకుందాం. నీలాతుంగ స్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి శోచిష్టాయాం స్రస్నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. నిరతిశయ సుఖస్వరూపుడగు శ్రీకృష్ణుడే అని తెలుపుచున్నారు ఇక్కడ మనకు పరాశర భట్టర్ వారు. ఏమిటట కృష్ణ అనగా కృషిర్భూవాచక శబ్ద నచ్చ నిర్వృతి వాచక. అంటే కృష్ అనగా అపరిమితము, స్న అనగా నా, కృష్ అనగా అయిపోయింది కదా, నా అనగా సుఖము, కృష్ణ అనగా అపరిమితమైనటువంటి సుఖాన్ని, అపరిమితమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడు అంటూ తెలియచెప్తున్నారు. అంటే నిరవచ్చన్న సుఖస్వరూపుడు, విచ్ఛేదనమే లేనటువంటి సుఖాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఎవరైనా సరే ఎంతవరకు సుఖాన్ని ఇస్తారు? ఏదో కొద్దిపాటిగా ఇవ్వగలుగుతారు. కానీ పరమాత్మ ఇచ్చేటటువంటిదే ఇంకా విచ్ఛేదనమే ఉండదు, ఎప్పుడు సుఖాన్ని. అది కూడా ఎటువంటిది? ఇక్కడ ఈ లోకంలో వచ్చేటటువంటి సుఖం దుఃఖ మిశ్రితమైనటువంటి సుఖం. పరమాత్మ ఇచ్చేటటువంటి సుఖమైన ఆనందమైన దుఃఖము అనేది లేకుండా పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పరమాత్మ కృప చేస్తూ ఉంటారు. అది కూడా నిరతిశయ, విచ్ఛిన్నం లేనటువంటిది, ఎప్పటికీ ఇచ్చేటటువంటిది, ఎప్పుడూ మిశ్రమం లేనటువంటి అంటే దుఃఖ మిశ్రితం లేనటువంటి ఆనందాన్ని ఇచ్చేవాడు కృష్ణ అంటూ కృప చేస్తున్నారన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు? రసో వైసహ అనున్నట్లా మూర్తిభవించినటువంటి ఆనందం పరమాత్మది. అందరికీ అపరిమితమైనటువంటి నిరిచ్ఛిన్నమైనటువంటి ఆనందాన్ని ఇచ్చే స్వామికి నీలాదేవి ఆనందాన్ని ఇస్తుంది. ఎలా అండి అంటే ఆనందో బ్రహ్మ అంటూ మనకు ఈ శృతివాక్యము ఇది కరెక్టే, ఎప్పుడు ఆనందాన్ని ఇచ్చేవాడే పరమాత్మ అంటూ ఒక శృతివాక్యం కూడా ఆనందో బ్రహ్మ అంటూ అది కరెక్ట్ అంటూ బలపరుస్తూ ఉన్నదన్నమాట. అలాగే ఆనందయాతి, ఆనందయతీత్యర్థ అంటే ఆనందించ చేయువాడు. తను ఆనందించటం కాదు, మనందరినీ ఆనందింపచేసేటటువంటి వాడనమాట. నందగోపన్మకన్ కన్నన్ అనగా తాను స్వయముగా ఆనంద నిర్భరుడై తననాశ్రయించినటువంటి వారికి కూడా ఆనందాన్ని వసంగి రక్షించేటటువంటి నందగోపుని కుమారుడు అది కృష్ణ. అయితే ఈ నందగోపుడు కూడా అందరికీ ఆనందాన్ని ఇచ్చేవాడు. పాపం ఎవరు అడిగినా కూడా కాదు లేదు అనకుండా దాన ధర్మాలు చేసేటటువంటి నందగోపుడికి, అలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి నందగోపుడికి ఈయన కుమారుడై ఈయన కూడా ఆనందాన్ని పంచుతూ ఉన్నాడు అంటూ ఎలా చెప్తున్నారు అంటే తండ్రికి ఉంది కదా, బిడ్డడికి కూడా అలా స్వభావం వచ్చేసిందండి అని తెలియపరుస్తూ పరమపురుషునికే విశేషణముగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. నీలాదేవి వక్షస్థలంపై శయనించిన పరమాత్మ ఎలా ఉన్నారు అంటే స్తనగిరి తటి సుప్తం కృష్ణం. ఒక బంగారు భరణ, ఆ బంగారంలో ఎలా ఉన్నారైనా మణి, నీలమణి. ఈయన నీలంగా ఉంటారు కదా,
బంగారంలో నీలమణి పొదిగి దానికి ఒక కొక్కెం పెడితే చక్కగా మెడలో ధరించవచ్చు. అప్పుడు ఆ మణికి అందం వస్తుంది. అలాగే ఆ బంగారానికి మణి వల్ల ప్రకాశితం వస్తుంది. అటువంటి వారు కృష్ణ పరమాత్మ. అలా నీలాదేవి వక్షస్థలంపై బంగారంపై ఈ నీలమణి పడుకొని ఉన్నటువంటి సన్నివేశాన్ని తెలియచెప్తున్నారనమాట. ఎలాగూ అంటే వికసిస్తున్నటువంటి తామర పువ్వులో తుమ్మెద వయ్యిలి చిక్కుకున్నట్లుగా ఆ బంగారంలో ఈ మణి పొదిగినట్టు ఉంటుంది అన్నారా, నీలాదేవి వక్షస్థలంపై పరమాత్మ పవళించి ఉన్నటువంటి దాన్ని. అలాగే పువ్వు విచ్చుకుంటూ ఉంటే అందులో తుమ్మెద పోయి చిక్కుకున్నట్టుగా ఉన్నది ఆమె వక్షస్థలంపై పరమాత్మ పవళించినటువంటి తీరు అంటూ తెలియపరుస్తున్నారు. మరి ఆ పూగుత్తిలో నిదురించిన తుమ్మెదలు ఎలా అంటే పోతిల్ పొరివండు కన్పడుప్ప అంటూ 3వ పాశ్రంలో మనకమ్మ అనుగ్రహించింది కదా. సకాలమున వికసించిన పుష్పములు సుందరమైనటువంటి తుమ్మెదలు నిదురించుగా అనియు దీనిని బలపరుచుచు స్త్రీ సూక్తులు చెప్పబడుతున్నవి. అది ఎలాగో సకాలంలో పువ్వు ఇచ్చుతూ ఉంటే ఆ తుమ్మెద వెళ్ళి ఆ పువ్వులో ఒదిగి ఉంటుంది. బంగారంలో మణి ఉన్నట్టుగా నీలాదేవి వక్షస్థలంపై కృష్ణ పరమాత్మ పడుకుని ఉన్నట్లుగా తేయుండు వండు అనగా భగవంతుడే తుమ్మెద. ఎలా అంటారండి భగవంతుడు తుమ్మెద అని? అది ఎలా? అది ఎక్కడైనా మనకు పూర్వం ఎవరైనా చెప్పి ఉన్నారా అంటే దానికి చెప్తున్నారు. ఆళ్వార్లు సాయించారు కదండి. ఇందులో పూర్వాచార్యులు ఆళ్వార్లు సాయించారు. శ్రీరంగరాజభృంగోమే అని అనగా శ్రీరంగనాథుడే తుమ్మెద నా మనస్సును పద్మము రవించునుగాక అంటూ ఆ శ్రీరంగనాథుణ్ణి తుమ్మెదతో రూపించి చెప్పబడ్డారు పూర్వాచార్యులు. కనుక ఇక్కడ కూడా చెప్పబడుతున్నది అంటూ ఒక ప్రమాణాన్ని కూడా మనకు తెలియచెప్పారనమాట. మలరాల్ తనుత్తలాన్. మలరాల్ అంటే ఆ స్త్రీదేవి తన యొక్క హృదయంపై అంటే స్తనములపై పవళించి ఉన్నాడు పరమాత్మ. మగ్నమై ఉన్నాడు. ఆయన పవళించి ఉండటం కాకుండా మగ్నమై ఉన్నాడు అని తెలియచెప్పటం. తెన్వయర్ పొరుప్పుం తైవ వడమలయ్యం ఎన్నుమివయ్యే మలయ్యావడి మైంద అన్న నడై యవనంగా అనగా దక్షిణ దేశమున ఉత్తమగు తిరుమాలిరం సోలై. మీకు తిరుమాలిరం సోలై అని చెప్పిన వెంటనే ఏం గుర్తుకొచ్చేసింది? అక్కారి ఎడిసెల్ 108 గంగాళాలతో అమ్మవారు ఆరగింపు చేయాలనుకున్నది. కానీ భగవద్ రామానుజుల వారు ఆమె యొక్క కోరికను తీర్చారు అన్నగారిలాగా. అంటే ఇదంతా గుర్తొచ్చేసింది. అలాగే ఈ దక్షిణ దేశమున వేంచేసి ఉన్నటువంటి తిరుమాలిరం సోలై పర్వతమున ఉత్తరమున ఉన్నటువంటి వెంకటాద్రి తిరుమల మనం ఎప్పుడు వెళ్తూ ఉంటాం కదా, ఆ తిరుమలగిరి. అక్కడేమో దక్షిణాన తిరుమాలిరం సోలై, ఇక్కడ ఉత్తరమున వెంకటాచలం అంటే తిరుమల. ఈ భూదేవి స్తనముల యందు నిమగ్నుడై నిలయ్యారన్నిరాప్పోలే స్థిరముగా నుండిపోయినటులనే ఆ నీలాదేవి స్తనముల యందు పరమాత్మ అలా స్థిరముగా ఉన్నారు. ఇదంతా భూమి కదండి, మనం ఇప్పుడు నివసించి ఉన్నదంతా భూమి. ఆ భూస్థానానికి అంటే ఈ భూమికి ఒక అమ్మ భూదేవి ఆకారంగా మనం కింద తీసుకున్నట్లయితే ఆ 2 వక్షస్థలములలో ఉండేటటువంటి ప్రదేశాలు ఒకటి తిరుమాలిరం సోలై, 2 వెంకటాచలం. ఆ 2 కొండలపైన స్వామి ఎలా అయితే వేంచేసి ఉన్నారో ఇక్కడ నీలాదేవి యొక్క స్థనములపై అక్కడ భూదేవి స్థనములపై ఆ 2 కొండలపై వేంచేసి ఉన్నారు. ఇక్కడ నీలాదేవి స్థనములపై శ్రీకృష్ణ పరమాత్మ ఎలా ఉన్నారు? మగ్నమై పడుకొని ఉన్నారు. ఒక చమత్కారం చెప్తున్నారండి. ఎక్కడైనా పరమాత్మ కొండలపై ఉంటాడు కదండి, అలాగే ఇక్కడ కూడా కొండలపై ఉన్నాడండి అంటూ తెలియపరుస్తున్నారు. వడమామలై యుచ్చి అంటే ఉత్తరాద్రి అనబడేటటువంటి వెంకటాద్రి యందు అంటే దక్షిణంలో తిరుమాలిరం సోలై మలయ్యందు ఇలా చెప్పవచ్చును కదా. కొండల కొండ ఏమిటి? ఈయనకు కొండలకే కొండ, బంగారు కొండ అన్నట్టుగా ఈయన కొండలపై వేంచేసి ఉంటారులేండి ఎక్కడైనా సరే. ఇక్కడ నీలాదేవి వక్షస్థలమైనా అక్కడ భూదేవి వక్షస్థలమైనా ఎక్కడైనా కొండలపై ఉంటారండి. ఉద్బోధ్య. ఉద్బోధ్య అంటే లేపుట, నిద్ర లేపుట అన్నమాట. ఉద్బోధ్య అనుటచే తుయిలే చెప్పాడై ఏం చెప్తుందమ్మా? మేలుకొనుటకై సుప్రభాతం పాడి. ఎవరు సుప్రభాతం పాడారు? తొండరడిపుడి ఆళ్వార్లు సుప్రభాతం పాడారు.
మనం సేవిస్తూ ఉంటాం కదా తిరుప్పళ్ళి యోజిచ్చి. ఆ సుప్రభాతాన్ని పాడారు. అలా అమ్మ కూడా సుప్రభాతం పడి ఉంబర్ కోమానే యజుం ఉంబర్ కోమానే యురంగా యజుందిరాయ్. ఉంబర్ అంటే నిత్యసూరుడు, కోమాని అంటే నిర్వాహకుడు. నిత్యసూరులకే నిర్వాహకుడుగా ఉన్నటువంటి స్వామి నిద్రించక ఇటు వేంచేయుము అంటూ అనియు ఒక ఉపమానాన్ని నిద్రలేపుతూ రెండు ఏం చెప్తున్నారు? సెత్తార్కు వెప్పుం కొడుక్కుం విమళాయ్ తూడెజాయ్. భయం పుట్టిస్తాడట వాళ్ళకి. అయ్య బాబోయ్ కృష్ణయ్య వచ్చేస్తున్నాడండి, ఏ విధంగా సంహరిస్తాడో కూడా అర్థం అవ్వదు, అలా సంహరించేసేస్తాడు అంటే కాళీమర్దనం చేసినటువంటి వాడు ఎంత బలం, గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినటువంటి వాడు ఎంత బలం, 7 వృషభాలను సంహరించినటువంటి వాడు ఎంత బలం, చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే పూతన్ను హరించిన వాడు, శకటాసురుని సంహరించిన వాడు. ఇటువంటి వాడు ఆ శత్రువుల గుండెల్లో దడ పుట్టించేస్తాడండి. దాన్ని చెబుతూ ఆ కంపనం పుట్టించేటటువంటి స్వామి నిర్మలుడా నిద్రలిమ్ము అని సెత్తార్కు వెప్పుం కొడుక్కుం విమల తుళెజాయ్ అని ఆండాలు చెప్పినట్టుగా లేపు రీతిని తెలుపుచున్నది. ఎలా అంటే 2 సార్లు నిద్రలేపింది మనమ్మ. ఎలాగట ఉంబరుకో మానే యురంగా తెజుందురాయ్ అంటూ ఒకసారి, సెత్తార్కు వెప్పుం కొడుక్కుం విమళాయ్ తుళెజాయ్ అంటూ ఒకసారేమో నిత్యసూర నిర్వాహకుడా అంటూ నిద్రలేపింది, ఇంకొకసారేమో శత్రువుల గుండెల్లో భయం పుట్టించేవాడా అంటూ నిద్రలేపింది. ఇలా ఆక్రనందనతో 2 సార్లు నిద్రలేపింది మన అమ్మ. ఇంకా గాఢమైన ప్రేమతో గాఢాలింగనం ఉనర్చి గాఢ నిద్రలో పవళించి ఉన్నారు కృష్ణుడు. ఈ అవస్థలో గోపాంగనులు లేవగా లేచే అది బాగా ఆ నీలాదేవి వక్షస్థలంపై తన శిరస్సును ఉంచుకొని నిద్రపోతూ ఉన్నారు. వీరు ఏదో ఒకసారి ఇలా ఒకసారి ఇంకొకసారి ఇంకొక పదంతో నిద్రలేపితే లేచి రాలేదు. ఒకవేళగాన అలా లేచి వస్తే ఏం మగాడండి, ఏమి రసికుడు అండి, వెంటనే లేచి వచ్చేసావు, నువ్వు ఆనందాన్ని అనుభవించుటలేదే అన్నట్లుగా అంటారట. అలా కాక పరమాత్మ భక్తుల యందు ఆనందాన్ని, ఇక్కడ వక్షస్థలం అంటే దేనికి ప్రతీక చెప్పుకున్నాము? భక్తికి ప్రతీక చెప్పుకున్నాము కనుక ఆ భక్తుల యందు ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు పరమాత్మ అంటూ వ్రజయుడైనంత మాత్రం నిద్రించువాడుండునా అటలనే ఏం చెప్తున్నారు ఇక్కడ? అయ్యా స్వామి, ఇట్టి దాంపత్య రసకుతకు నమస్కారం చెప్పవచ్చును. ఇంటికి నిప్పంటుకొని తగలబడుతుంది అనుకోండి, ఎలా విశ్లేషం భరిస్తాం మేము? అలా మా లోపల నిప్పంటుకొని ఆర్తి పొందుతూ ఉన్నాం, పరమాత్మను సేవించాలి, పరమాత్మను దర్శించాలి, పరమాత్మ దగ్గరికి చేరాలి అని. అలా నిప్పంటుకొని ఉన్నది, అందుకని మేము విశ్లేషణాన్ని భరాయించలేము అంటూ గోపికల ఆర్తనాదం. అలా నిప్పంటుకొని అరుస్తూ ఉంటే ఎవరైనా లోపల నిద్రిస్తారా? నువ్వు నిద్రిస్తూ ఉన్నావు, నిద్రించువాడు ఉంటాడా? నువ్వు ఉన్నావు అన్నట్టుగా చెప్పి ఈ గోపికల ఆర్తనాదము అగ్నిజ్వాల దహించునట్లు చెవిలో పడి హృదయంలో ప్రవేశించి దహింప చేయి చూస్తే తల్లి వేరు బిడ్డ వేరు అంటూ ఉంటుందా? తల్లి పరమాత్మ, బిడ్డ ఈ జీవాత్మ. మరి పిల్ల ఆర్తనాదం వినపడగానే ఎక్కడ ఉన్న గోవైనా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది కదా. అలా త్రుళ్ళిపడి అరవకుండా తల్లి దూరమైతే బిడ్డ ఎలా అరవకుండా ఉంటుంది, దూడ ఎలా అరవకుండా ఉంటుంది? అలా మీరు దూరమయ్యి మేము అరుస్తున్నాము, మా ఆర్తనాదం వినవయ్యా అంటూ అలా నిద్రలేపుతూ ఉన్నారు. నీలాదేవి అందే ప్రీతి ఉంటే ఎలాగూ మా మీద కూడా, అంటే ఈ జీవుల మీద కూడా ప్రీతి ఉండాలి కదా అంటూ అయ్యయ్యో ఏమోలే పరమాత్మ నీలాదేవి వక్షస్థలంపై నిద్రిస్తున్నారులే అని ఊరుకోలేక వీళ్ళ ఆర్తిని తెలియపరుస్తూ, నీకు నీలాదేవి ఒక్కటి కాదయ్యా, మేమందరము ఉన్నాము, మా అందరి రక్షణ కూడా మీదేనయ్యా బాధ్యత అంటూ ఆయన్ను నిద్రలేపుతూ ఉన్నారన్నమాట. అది ఇబ్బందే పాపం, నిద్ర లేపడం అంటే, ఎవరైనా నిద్ర లేపడం అంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది లేపే వాళ్ళకు. ఇక్కడ కూడా వీళ్ళకి ఇబ్బందిగానే అనిపిస్తుంది, కానీ తప్పక నిద్ర లేపుతున్నారు అని తెలియచెప్పటం. పరమాత్మను దేనికి నిద్ర లేపుతున్నారు? ఏమైనా ఆశించి నిద్ర లేపుతున్నారా అంటే, పరమాత్మకు ఈ జీవాత్మ పరతంత్రుడు అంటే పారతంత్ర్యం, అలాగే పరమాత్మకు ఈ జీవాత్మ సొత్తు, పరమాత్మ సొత్తు ఈ జీవుడు. అంత సర్వకోటి ప్రాణులన్నీ కూడా పరమాత్మకు సొత్తే, పరమాత్మకు
పరతంత్రులే. అయితే తనకు అసాధారణంగా ఉన్నదైన ఉపనిషత్ రహస్యమైన పరతంత్రము, ఇది ఎక్కడ ఉన్నదండి? ఈ విషయము పరమాత్మకు మనమందరం పారతంత్ర్యం వహించవలసిన వారము, పరమాత్మకు సొత్తైనటువంటి వారము అని ఎక్కడ ఉన్నది అంటే ఉపనిషత్తులలో రహస్యంగా ఉన్నటువంటి విషయము అంటూ కృప చేస్తున్నారు. అలాగే ఉపనిషత్తులలో మంత్రం మనం ఆచార్యుల దగ్గర పొందుతూ ఉంటాము. అయితే ఈ మంత్రము ఎవరికి ఇచ్చారు అంటే అష్టాక్షరి మహామంత్రం, 8 అక్షరాలు కలిగినటువంటి మహామంత్రం. 8 అక్షరాలతోటి విడీకృతమయ్యి పరమాత్మాధీనుడై ఉన్నటువంటి మంత్రం అన్నమాట. అలా ఈ మంత్రాన్ని ఎవరికి ఇస్తే సార్థకత, ఎవరు దీనిని అందుకోవలసినటువంటి సమర్థులు అని పరమాత్మ ఆలోచన చేసి బదరీ దివ్యక్షేత్రంలో తానే ఆచార్యుడిగా అవతరించి ఆ మంత్రాన్ని అందుకోగలిగినటువంటి సమర్థత ఎవరికి అని ఆలోచన చేసి తానే శిక్షుడై మంత్రాన్ని వసంగారనమాట. ఆ విధంగా ఇప్పటికీ మనకు చిన్నజీయర్ స్వామి వారు ఇప్పుడు మనకు అనుగ్రహిస్తున్నారు అంటే అప్పటి నుంచి ఈ మంత్ర పరంపర వస్తూనే ఉన్నది. అటువంటి భోగ్యమైనటువంటి మంత్రం ఇది. 8 అక్షరాలు కలిగి ఉన్నది. ఇటు ప్రణవానికి అటు నారాయణ పదానికి మధ్యమంగా ఉంటుంది నమః పదం. ఈ నమః అనేటటువంటి పదం ఏమి చేస్తుందట అంటే ఈ జీవుణ్ణి అహంకార మమకారాలు, అహంకారం అంటే నేను, మమకారం అంటే నాది, ఈ అహంకార మమకారాల నుండి శుద్ధి చేసి పరమాత్మకు పారతంత్రుణ్ణి చేస్తుంది. అది ఈ నమః పదం చేసేటటువంటిది అనమాట. అంటే అక్కడ అర్థం ఏమిటి? పారతంత్ర్యం కలిగి ఉన్నవాడు జీవుడు అని తెలియచెప్పటం. అలా ఈ అష్టాక్షరి మంత్ర మధ్యమ పదంగా ముందు ఏముందండి? ఓం, మీ అందరికీ తెలుసు కదా, ప్రణవం. తర్వాత ఏముంది? నారాయణ పదం. ఈ మధ్యలో నమః అనేటటువంటి పదాన్ని తెలియచెప్తున్నారు. ఈ నమః పదము చేతని యొక్క స్వరూపము అంటే ఏమిటి? నేను పరతంత్రుణ్ణి, నేను పరమాత్మకే చెందినవాడను, నేను దాసుడను, నేను ప్రపన్నుడను అనేటటువంటిది కలిగి ఉండటం. అలా కలిగి ఉండి ఇంకా ఏం చెప్తారో సింపుల్గా అంటే నేను ఏమీ కాను అన్నీ ఆయనే అని చెప్పడం. నెక్స్ట్ ఉపాయము. నేను ఏమీ కాను అనుకున్నప్పుడు ఇంకా ఉపాయం కూడా ఎవరు? పరమాత్మే. ఉపాయాన్ని తెలియచెప్పింది. నెక్స్ట్ ఫలము. ఆయనే ఉపాయము, ఆయనే ఉపేయము. ఇలా తెలియచెప్తూ నేను ఆత్మకు అంటే ఈ పారతంత్రం ఏమిటి అంటే ఆత్మకు స్థిరమైనదై ఎప్పుడు కూడా ఈ ఆత్మ ఎవరిది? పరమాత్మదే. ఆత్మ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి పరమాత్మకు పరతంత్రుడమే, పారతంత్రం కలిగి ఉండడమే. కనుక ఆత్మకు స్థిరమైనదై అసాధారణమైనది కదా. ఎటువంటిది? స్థిరమైనది, అసాధారణమైనటువంటిది కదా. పారతంత్ర్యం ఉన్నది. ఇక్కడ పారతంత్ర్యము అనేది చివరి దశగా చెబుతున్నారు. ఎందుకు చివరి దశగా చెబుతున్నారు అంటే సేవ చేస్తాము. సేవ ఏమిటి? నేను చేశాను, నేను ఉదయం వెళ్ళి ఇప్పుడు దాకా కోవెల్లో ఉన్నాను, సేవ చేశాను, ఇలా దాసులు చెప్పుకుంటారు. అంటే సేవలో కూడా కొంచెం అహంకారం ఉన్నది, నేను చేశాను అని. అదే పారతంత్ర్యం అయితే ఏం చెప్పుకుంటాం? పరమాత్మే చేయించుకున్నాడు, పరమాత్మే ఈ సొత్తును వినియోగించుకున్నాడు, పరమాత్మే కైంకర్యాన్ని ఇచ్చాడు, పరమాత్మే ఆ కైంకర్యాన్ని చేయించుకున్నాడు అన్నట్టుగా చెప్తారు. అందుకని ఈ పారతంత్ర్యం అనేది చివరి దశగా తెలియచెప్తారనమాట. అలా ఇక్కడ ఈ చివరి దశగా ఉన్నది ఏం చెప్తున్నారు అంటే యస్యాస్మినాతమంతరేమి అనగా నేను ఎవరి వాడినో అతనిని విడచి ఉండను. ఎవరి వాడివి? మనమందరం ఆత్మలమే కదా. మనమందరం ఎవరి వాడిమి? పరమాత్మ వాడివి. అందుకని నేను పరమాత్మను విడచి ఉండను అని ఇళయ పెరుమాళ్ళు అంటే ఎవరు? లక్ష్మణస్వామి తిరుమగనారు అంటే ఎవరు? శ్రీరామచంద్రుడికి చెప్పినట్టుగా స్వామి ఇది నీ సత్తాధీనమై ఉన్నది, నా పారతంత్ర్యము అయ్యు, ఇది నీకు ఆధీనమై ఉన్నటువంటిది, ఇది నా పారతంత్ర్యము అని ఇళయ పెరుమాళ్ళు చెప్పి ఉన్నారు కదా. ఇదే ఉపనిషత్తులలో రహస్యంగా చెప్పబడి ఉన్నది కదా అని తెలియచెప్తూ తనకే యాగా
అన్నట్లు నన్ను స్వీకరింపుము అని ఏమని చెప్పాలట? స్వామి నీ ప్రీతికి నన్ను స్వీకరింపుము అంటే నీ ఇష్టానికి, ఏదో నేను అడుగుతున్నాననో నేను ప్రార్థన చేస్తున్నాననో కాదయ్యా, నీ ఇష్టానికి నన్ను స్వీకరింపుము. ఉనక్కే నామా సేవోం, మేము నీకే కైంకర్యము చేయుదుము. మొదట్లో ఏం చెప్పారండి? పరమాత్మను ఎందుకు నిద్రలేపుతున్నారు అనేటటువంటి ప్రశ్న వేసుకొని ఫలమును చెప్పువారై ఉన్నారంటే ఏం ఫలం లేదు స్వామి అని కదా చెప్పారు. ఏం చెప్పారు వాళ్ళు? మాకు ఎటువంటి ఫలము లేదు అని. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. మేము నీకు కైంకర్యం చెయ్యాలనే తప్ప మాకెటువంటి ఫలాన్ని ఆశించి మేము రాలేదు స్వామి. ఈ పారతంత్ర్యము కూడా ఉపనిషత్తులలో నమః పదములో, అష్టాక్షరి మహామంత్రంలో ఉండేటటువంటి మధ్యమ పదంగా ఉన్నటువంటి నమః పదములో తెలియచెప్పినది. దానిని మేము ఇప్పుడు కోరుతున్నాము, మీకు కైంకర్యం చెయ్యాలి అని ఆ పారతంత్రాన్ని పట్టుకొని మిమ్మల్ని కోరుతున్నాము అన్నట్లుగా తెలియచెప్పారనమాట. అయితే ఏమి గుణాలు? జీవుడు పరతంత్రుడు. ఎవరికి? పరమాత్మకు. పరమాత్మ ఈ పరికరంతో సేవ చేయించుకుంటున్నాడు. నెక్స్ట్ ఈ కైంకర్యము చేయుట వలన వచ్చేటటువంటిది ఏదైతే ఉన్నదో అది పరమాత్మ ప్రీతికే, ఆయన ఇష్టానికే, పరమాత్మకు ఆనందాన్నిచ్చుటకే చెప్పారండి. ఈ విధంగా అంటే ఉపనిషత్తులన్నీ చెప్పాయండి. ఆ విషయాన్నే ఈమె మరలా చెబుతున్నది. ఎవరికి చెబుతున్నది అంటే పరమాత్మకు చెబుతున్నది. నీ కొరకే, నీ ప్రయోజనం కొరకే ఈ పరికరాన్ని వినియోగించుకో అంతే. మనం ఎట్లా ఏదో ఆమె అడిగిందండి అందుకని కాదనలేక రమ్మన్నామని చెప్పుకుంటామే, అలా కాదట. ఆయన ప్రయోజనానికే ఈ పరికరాన్ని ఉపయోగించుకో, నీ ప్రీతి కొరకే అని విన్నపం చేస్తున్నప్పుడు ఆయన మనస్సు కరగకుండా ఉంటుందా? వెంటనే ఎన్ని తెలుసుకున్నారు, ఎంత బాగా చెప్తున్నారని ఆనందపడిపోతాడు కదా. అలాగనమాట. అలా కైంకర్యము చేయుదుము అనదగి ఉన్నది కదా. అంటే స్వామిత్వము ఉన్నది అంటే సొత్తు ఉన్నట్టే. ఎలాగండి? అది ఒక చోట ఉన్నచో రెండవది మరి ఒక చోట వెంటనే ఉన్నట్లుగా చెబుతున్నారు కదా. ఎలాగూ అంటే ఇప్పుడు ఆయన పరమాత్మ ఏమని చెప్తున్నాము? స్వామిత్వము అని చెప్తున్నాము. అంటే ఏమిటి? యజమాని అని అర్థం. మరి ఆ స్వామిత్వం ఉన్న దగ్గర సొత్తు ఉంటుంది అన్నాం కదా. సొత్తు ఏమిటి అంటే ఈ జీవుడు. ఆయన యజమాని అని చెప్పుకోవడానికి ఆయన కింద కనీసం ఒక 10 మందో అట్లీస్ట్ ఒక్కడన్నా ఉండాలిగా, గుమస్తా అనేవాడు. అప్పుడు కదా మా యజమానండి అని చెప్పడానికి. మరి ఎవరూ లేకపోతే స్వామి యజమాని అని ఎలా చెప్తాము? కనుక ఇక్కడ స్వామిత్వము వచ్చేసి పరమాత్మ యజమాని. ఈ స్వా అనేది యజమాని ఉన్నాడు అంటే దాసులు ఉంటేనే కదా ఆయన యజమాని అన్నారు. వాడి కింద వాళ్ళు ఉంటేనే కదా మా యజమానండి అని చెప్పడానికి. ఎవరు కింద లేకపోతే ఆయన్ని యజమాని అని ఎలా అంటామండి? అంటే ఆయన యజమాని అని అన్నప్పుడు కింద ఉన్నట్లే లెక్క కదండి. స్వామిత్వం ఉన్నదంటే స్వాతత్వం కూడా ఉన్నది కదా. అందుకని స్వామిత్వము స్వత్వం ఉన్నచో స్వామిత్వం తనంతట తానే రాగలిగినది. సొత్తు ఉంటే యజమాని ఉంటాడు. యజమాని అని చెప్పబడుతుందంటే ఇక్కడ సొత్తు ఉన్నట్లు. అందుకని ఈ రెండు ఏమవుతున్నాయి? ఒకటి ఉంటే ఇంకొకటి వచ్చి చేరును ఆటోమేటిక్గా. మళ్ళీ దానికి ఏమి చెప్పనక్కర్లేదండి. అలా ఈ ఆత్మ పరమాత్మ అంటూ స్వ అంటే సొత్తు, స్వామిత్వము అంటే పరమాత్మది. ఇలాగా ఈ సొత్తు పరమాత్మది. ఈయన యజమాని అని చెప్పాలంటే ఆ కింద కొంచెమైనా ఒక వస్తువు అనేది ఉండాలి కదా, నా యజమానండి అని చెప్పడానికి. అలాంటిది ఈ స్వాత్వము అంటూ తెలియపరుస్తున్నారు. ఆత్మ అనే వస్తువుకు పరమాత్మ అనేటటువంటి యజమాని. ఇంక ఇది గుర్తుపెట్టేసుకుంటే చాలు. ఓకే. తత్వమాత్మని సంజాతం స్వామిత్వం బ్రహ్మణ స్థితం. జీవుని యందు స్వత్వము సొత్తుగుట సహజముగా పుట్టినది. ఇది ఒక సొత్తు అనేది ఈ జీవుడి యందు సహజముగా పుట్టినది. అలాగే పరమాత్మ యందు కూడా స్వామిత్వం సహజంగా ఉన్నది. ఇక్కడ ఎలాగైతే స్వత్వము సహజముగా ఉన్నదో స్వామి యందు కూడా స్వామిత్వం సహజంగా ఉన్నది. దీనికి ప్రమాణాన్ని చూపిస్తున్నారు వేదములో. ఏమంటట? శృతి శత శిరసిద్ధం. శృతి శత శిరసిద్ధం. ఈ మహానిధి పర్వత గుహలల్లో
పద్మనిధి శంఖనిధి అన్నట్టుగా లోపల నిక్షిప్తమై ఉన్నదన్నమాట. ఏమిటండి ఆ పర్వత గుహలు అంటే ఉపనిషత్తులు. బాహ్యంగా ఏమిటి అంటే అనంత పద్మనాభ స్వామి దగ్గర అమ్మ బాబోయ్ చాలా నిధులున్నాయండి, అవన్నీ ఎవరో పెద్దలు దాచినటువంటివి, ఎంతెంత సొత్తుందో అని చెప్పుకుంటాము బాహ్యంగా. అలా అంతర్గతంగా ఏం చెప్తున్నారు అంటే ఈ ఉపనిషత్తులు అనేటటువంటి పర్వత గుహలల్లో నిక్షిప్తంగా దాచబడి ఉన్నది. ఏమి దాచబడి ఉన్నది? పారతంత్యము, అలాగే స్వత్వం అంటే స్వత్వము పారతంత్యం ఒకటి, పరమాత్మ స్వామిత్వం ఒకటి అన్నమాట. ఇలా ఇవి దాచబడి ఉన్నాయి. సరే, ఆ దాచబడి సురక్షితంగా ఉన్నటువంటి వాటిని ఆత్మ యొక్క పారతంత్యము, ఆత్మ యొక్క స్వత్వము అనగా రెండు నిధులుగా తెలియచెప్తూ అవి సురక్షితంగా పెట్టబడినటువంటి ఈ రెండు నిధులను ఆండాలు మనందరిపై ప్రేమతోటి ఆ నిక్షిప్తం చేసినటువంటి రెండు నిధులను బయటికి తీసింది. ఇవి ఉపనిషత్తుల్లో ఉన్నాయండి, ఇవి మహా గొప్ప పదాలు, ఎంతో భోగ్యమైనటువంటివి, ఇవి జీవుడు కలిగి ఉండాలి, ఇది పరమాత్మ స్వామిత్వము అనేటటువంటి విషయాన్ని ఆ ఉపనిషత్తుల్లో ఉంటే దానిని ఆండాల్ తల్లి బయటికి తీసి ఏం చెప్తుంది? ఉపనిషత్తులలో కూడా ఉన్నదండి అని ఒక నిరూపణ చేస్తున్నదన్నమాట. ఇది ఉపనిషత్తుల ద్వారా ఏర్పడినది అంటూ. నెక్స్ట్, శృతి శతశిరసిద్ధం అనుడచే ఏదో ఒక్క చోటనా అంటే కాదు కాదు, ఉపనిషత్తులలో అంతటా ఇంపార్టెంట్ అని అండర్లైన్ చేసుకోమంటామే, అలా ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నట్టుగా తెలియచెప్తూ ఉన్నది ఉపనిషత్తులలో అంతటా అని తెలియచెప్తున్నారు. సర్వే వేదా యత్పదా మామనంతి అని కఠోపనిషత్తులో 2వ వల్లి అందలి 14వ మంత్రమందును వేదైచ్చ సర్వైరహమేవ వేద్యః. అదేంటండి, ఇప్పటిదాకా ఆత్మ పారతంత్యము అని చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడేంటి వేదైచ్చ సర్వైరహమేవ వేద్యః అంటూ పరమాత్మను చెబుతున్నారు. ఇప్పుడు వరకు చెప్పింది ఆత్మకు సంబంధంగా ఉన్నటువంటివి కదా, మళ్ళీ ఇప్పుడేమిటి మీరు కఠోపనిషత్తులో చెప్పారండి, భగవద్గీతలో చెప్పారండి, పరమాత్మే చెప్పుకున్నారండి అని మళ్ళీ ఇవి చెబుతున్నారు అంటే, అయ్యా స్వామి ఎక్కడైతే స్వామి గురించి చెప్తున్నారో అక్కడ సొత్తు గురించి కూడా చెప్పినట్లే కదా. ఇందనికే చెప్పుకున్నాం కదండి, ఒక కొంచెమైనా ఒక వస్తువు లేదా ఒక భూమి లేదా ఒక ఇల్లు లేదా ఒక ఆస్తి ఏదైనా ఉంటే ఇది పలానా అయిందండి, ఇది పలానా వారిదండి అని ఆ యజమాని పేరు చెప్పుకుంటాం. ఇక్కడ అసలు ఏమీ లేకపోతే ఆయన దీనికి యజమాని ఎలా చెప్తామండి? చెప్పలేం కదా. కనుక ఇప్పుడు స్వామిత్వం ఉన్నదంటే ఏమిటి? యజమానత్వం ఉన్నది. యజమానత్వం ఉన్నది అంటే ఏమిటి? సొత్తు కలిగి ఉన్నాడు అని అర్థం. సొత్తు కలిగి ఉండటం అంటే ఏమిటి? సొత్తు మేమే. అందుకని స్వామిత్వం చెప్తే స్వత్వం కూడా చెప్పినట్లు అయ్యింది, సొత్తు కూడా చెప్పినట్టు అవుతుంది. అందుకని అలా చెప్పింది అమ్మ, వేదైచ్చ సర్వై అహమేవ వేద్య అంటూ. అందుకని వేదాలలో కూడా స్వామిత్వాన్ని చెప్పారండి అని చెప్పడానికి ఇది కారణం. స్వామిత్వం చెప్పబడిందంటే దాని వెంట స్వత్వం ఉన్నట్లే. అటువంటి వాడండి, ఆయన రక్షించేవాడండి, ఆయనకు పారతంత్రులు ఉన్నారండి అని చెప్తే వీళ్ళందరూ ఉన్నట్టేగా. ఇంకా శేషుని గురించి చెప్పారు అంటే వీళ్ళందరూ ఉన్నట్టే. కనుక అది శేషభూతుడి అనగా ఉంటున్నది, దాని నుండే ఇది ఉంటుంది. ఈ విధముగా శేష శేషి భావరూపమగు ప్రవర్తన పరమపదమునందు నడుస్తున్నది. ఇది ఎక్కడ నడుస్తున్నదయ్యా అంటే పరమపదంలో నడుస్తున్నది. అక్కడ ఉండేటటువంటి నిత్యులు ముక్తులు సదా పరమాత్మకు సేవ చేస్తూ ఉన్నారు. వారు పారతంత్రం కలిగి ఉన్నారు, అలా సేవ చేస్తున్నారు. మరి ఇక్కడ ఉండే జీవులో, ఈ లోకంలో ఉండే జీవులు ఆ పారతంత్యాన్ని మరచిపోయి ఈ కర్మలనేటటువంటి మాయల్లో పడిపోయి వీడు నేను పరతంత్రుణ్ణి అనేటటువంటి దాన్ని మరచి నేను స్వతంత్రుణ్ణి అని బ్రతికి వేస్తూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నాడనమాట. అలా వర్తించి ఇప్పుడు వైకుంఠంలో అంటే అది నడుస్తుందండి, భూలోకంలో ఎక్కడ నడుస్తుంది? అలా నడవటలేదు. ఇది ప్రతికూలముగా స్వాతంత్రమే వర్తించి ఇదాది దాచుకును. అలా ఆత్మాపహరి చోరులతో నిండియున్న, మరి ఆత్మను అపహరించినటువంటి చోరులేగా. ఆత్మ ఏమిటి? పరతంత్రుడు.
మరి వీడేమిటి స్వతంత్రంగా బ్రతుకుతున్నాడు అంటే అర్థం ఏమిటి? దాన్ని అపహరించి వేసినట్లే, దానికి ఉన్న లక్షణాన్ని కాకుండా వీడిష్టం వచ్చినట్టు బతుకుతున్నాడు. ఆత్మ లక్షణం అయితే ఏమిటి? పారతరంత్యము. మరి వీడు స్వతంత్రులాగా బ్రతుకుతున్నాడంటే ఏమిటి? ఆత్మను విరుద్ధంగా అంటే ఆత్మాపహారణ చేసి బ్రతికి వేస్తూ ఉన్నాడు ఈ జీవుడు. ఈ అజ్ఞాన ప్రథమకు భూమండలం నందు పారతంత్రం అనేటటువంటి మహానిధిని బయట పెట్టింది మన ఆండాల్ తల్లి. ఇది అజ్ఞానం అనేటటువంటి భూమండలం. ఇక్కడ మనకు పారతంత్రం అనేటటువంటిది ఒకటి ఉన్నది, అది మన స్వరూపానికి తగినది, దాన్ని పాటించాలి, పరమపదంలో చక్కగా అదే నడుస్తూ ఉన్నది, మన లోకంలో నడవటలేదు అని ఆ నిధిని బయటికి తీసి అందరికీ విషయాన్ని చెబుతూ ఉన్నది. అలా ఈ లీలా విభూతిలో బయట పెట్టింది మన ఆండాల్ తల్లి. అధ్యాపయంతి, పరమాత్మకు కూడా అధ్యాపకురాలయ్యి తెలియచెబుతూ ఉన్నది. పతిం విశ్వస్య, పతిం అంటే నాథుడు, విశ్వస్య అంటే విశ్వానికి. పెరుమాళ్ళు ఎవరికి నాథుడండి? విశ్వానికి మొత్తానికి నాథుడు. యస్యాస్మినాతమంతరేమి, నేను ఏ నారాయణునకు దాసుడను, ఆ నారాయణ్ణి తప్ప మరి ఒకరికి దాస్యపడను అనియు వేదములచే తెలుపబడుతున్నటువంటి శేషిభావనను అనుష్ఠించువారు లేకపోవుటచే. అది వేదంలో చెప్పారు. ఏమని? ఎవరైతే నారాయణుడుగా ఉన్నాడో వాడికి నేను దాసుడను అని చెప్పబడిందనమాట. అయితే అది మర్చిపోయారు ఈ జీవులు, ఈ చేతనులు మర్చిపోయారు, అలా అనుష్ఠించుటలేదు. ఇప్పుడు మనం అనుష్ఠించలేదనుకోండి, మన పిల్లలకి ఎలా తెలుస్తుందండి? వారి పిల్లలకి ఎలా తెలుస్తుందండి? కనుక అదే అలాగా మరుగున పడిపోయినది అని చెప్పుకోవాలి. అలా అనుష్ఠించువారు లేకపోవటచే, ఇలా అనుష్ఠానం చేసేటటువంటి వారు లోపించుట చేతనే చేతనుల వలె నారాయణుడు కూడా దానిని మరచి అంటే చేతనిని చేయి విడిచి ఉండగా. ఇప్పుడు ఏమన్నారు? స్వామి మమ్మల్ని రక్షించు అని వీళ్ళు ఎప్పుడైనా పారతరంత్యం కలిగి కోరుకుంటారేమో, రక్షిద్దాం అనుకున్నారు. వీళ్ళు మర్చిపోయారు, అసలు ఆ పారతరంత్యం అనేదే మర్చిపోయి వీళ్ళు బ్రతికేస్తున్నారు. పరమాత్మ కూడా వాళ్ళు ఏమీ కోరలేదు కదండి అని ఆయన కూడా నిద్రిస్తూ ఉన్నారనమాట. అలా ఈ చేతనుల చేయిని విడచిన వాడయ్యాడు పరమాత్మ. అలా శేషిత్వాన్ని విడచిన ఆయనకు గుర్తు చేసి, ఏమిటి స్వామి మీరు వదిలితే ఎలాగో అని ఆయన బాధ్యతను ఆయనకు గుర్తు చేసి, ఇలా మరచిపోయి తామే స్వతంత్రులమనేటటువంటి ఈ జీవులకు ఒకసారి గుర్తు చేసింది మన అమ్మ. వీడికేమో పారత్రంత్యాన్ని గుర్తు చేసింది, ఆయనకేమో బాధ్యతను గుర్తు చేసింది. ఇలా జ్ఞాపకం చేస్తుంది. 29వ పాసరంలో చెప్పింది కదా ఏమని? పొత్తామర ఏడియే పోత్తుం పొరుడికేలాయ్, తామర పుష్పముల వంటి నీ పాదములను స్తుతించును మా అభిప్రాయము. ఏమిటనుకున్నారు స్వామి మా అభిప్రాయము? ఏదో ఫలాన్ని ఆశించి కాదయ్యా, నీ తామర పువ్వులాగా ఉన్నాయే నీ పాద పద్మాలు, వాటిని స్తుతించి కైంకర్యం చేద్దామని. తామర పువ్వు అన్నా కూడా మనసు అంగీకరించదు, ఎందుకంటే తామర పువ్వు విచ్చుకుంటుంది, ఊరిటిపోతుంది. మరి పరమాత్మ శ్రీపాదాలు ఎప్పుడు దివ్యమైన కాంతి కలిగి ఉంటాయి. కానీ మనకు సుకుమారానికి, సౌఖ్యానికి, అందంగా కనపడటానికి, మృదుత్వానికి, మంచి సువాసనకు ఈ చెప్పుకోవలసి వచ్చింది కాబట్టి తామర పువ్వును చెప్పుకుంటున్నాము అంతే. లేకపోతే పరమాత్మ పాదాలకు ఉరటిపోవటమే ఉండదు, ఎప్పుడు నిగనిగనిగనిగా లాడుతూ కాంతి లీనుతూ ఉంటాయన్నమాట. అటువంటి స్తుతిస్తాము అనేటటువంటి మా అభిప్రాయమును విను అని అమ్మ ఏం చేసింది? బలవంతపరిచింది. వింటారా స్వామి అని అడగట్లా, వినండి అంతే, మీరు వినవలసిందే అన్నట్టుగా బలవంతపరిచి అధ్యాపకుల్లాగా చెప్పుతున్నది. మామూలుగా చెప్తే వినకుండా స్వామి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎలాగండి? అందుకని ఈమె ఒక టీచర్ లాగా పెరుమాళ్ళకు కూడా చెప్తున్నదనమాట. ఉందన్నోడు ఉత్తేమే యాగం ఉణక్కేణాం ఆక్షైవోం అనగా నీతోటి స్వస్వామీభావ సంబంధమే అవిచ్ఛిన్నముగా కలిగి ఉండి. అది స్వామి మీతోటే సంబంధం ఉండాలి స్వామి. ఏమి సంబంధం అది? నువ్వు స్వామివి, మేము అంటే స్వత్వము, సొత్తుము. నువ్వు యజమానివి, నీ సొత్తు మేము. మరి మన సంబంధం కలిగి ఉండాలి కదా.
అనగా మాకు స్వామివనియు మేము మీ సొత్తనియు అది ఎప్పుడు కలిగి ఉండాలి అంటే ఏదో ఒక పూటో అరపూటో కాదు స్వామి, అవి చిన్నముగా ఉండాలి, ఎప్పటికీ ఉండాలి స్వామి, అది మీరు చేయి విడువవద్దు స్వామి అన్నట్లు అవి చిన్నముగా కలిగి ఉండి నీకే నిరంతర కైంకర్యము చేయుచుండవలయును. అది ఆ స్వామి భావ సంబంధం కలిగి ఉండాలి, అది అవిచ్ఛిన్నముగా కలిగి ఉండాలి, విచ్ఛేదనం లేకుండా అని చెప్పడం అనమాట, ఎప్పుడు గ్యాప్ లేకుండా అన్నట్టు కలిగి ఉండాలి, నీకే నిరంతరమైనటువంటి కైంకర్యమును చేయుచుండవలయును అంటూ అమ్మ పెరివాళ్లకు సాయించింది, అంటే చెప్పేసింది. అక్కడ చెప్తుంది అమ్మ, ఎవరికి చెప్తుంది? పెరుమాళ్ళకు చెప్తుంది. సరేనండి, ఈయనకు పెరుమాళ్ళకు చెప్తుంది, కృష్ణయ్యకు చెప్తుంది అనుకుంటున్నాం కదా, ఇంతకు పరమాత్మ ఎవరంటారు? చెప్తే వినేవాడా చెప్పేవాడా అని ఒక డౌట్ వచ్చేసింది అనమాట. ఇంతకీ పరమాత్మ ఎవరు అంటే, అందరికన్నను ముందుగా బ్రహ్మను సృష్టించి తన నాభికమలం నుండి బ్రహ్మను సృష్టించి ఆ బ్రహ్మకు 4 వేదాలను చెప్పినటువంటి వాడండి పరమాత్మ. అయితే యో బ్రహ్మాణం విదిదాతి పూర్వం యో వై వేదాంచ ప్రహిణోతి తస్మై. ఆయన బ్రహ్మనే సృష్టించి బ్రహ్మకే వేదాలు చెప్పినటువంటి వాడికి, అటువంటి ఆయనకు ఈమె అధ్యాపకురాలు అయ్యింది, ఉపాధ్యాయురాలు అయ్యింది. ఎట్లా అంటే ప్రిన్సిపాల్ గారికే పాఠం చెప్పినట్లు అనమాట. పెరియ తిరుమజలో ఏం చెప్తున్నారు అంటే 5లో 2లో 3వ పాసురం, ఎయితిడై మన్కొండ ఎందై ఇరాపగల్ ఓదువిత్తు అనగా కోరయందు భూమిని ఉద్ధరించినటువంటి స్వామి ఎవరండి? వరాహస్వామి. వరాహస్వామిగా అవతరించి భూదేవిని తన కోరలపై ఎత్తుకుని ఉద్ధరించాడు కదా, అది తెలియచెప్తున్నారనమాట. అలా స్వామి ఎవరు? వరాహస్వామి. ఆయనకి ఏం పేరు? జ్ఞానపిరాన్. జ్ఞాన అంటే మనకి జ్ఞానాన్ని ఇచ్చేవాడు, పిరాన్ అంటే ఉపకారకుడు, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఉపకారకుడు ఈయన జ్ఞానపిరాన్, ఈయన వరాహస్వామి అంటామన్నమాట. అలా ఆ భూదేవట కొన్ని సంశయాలను అడిగిందట. అప్పుడు అడిగితే అన్నిటికీ సమాధానం చెప్పి జ్ఞానాన్ని ఇచ్చారు. మనందరికీ జ్ఞానాన్ని ఇచ్చారండి వరాహస్వామి. అలా భూదేవి సంశయాలను తీర్చి జ్ఞానాన్ని అందించిన, జ్ఞానాన్ని నేర్పించిన, జ్ఞానాన్ని పండించిన అటువంటి పెరిమాళ్ళకే ఈమె ఎలా చెప్తుంది? తారుమారయ్యిందిలండి స్థితి. అటువంటి ఆయనకు జ్ఞానాన్ని బోధించిన ఆయనకే ఈమె అధ్యాపకురాలై చెబుతున్నది అని చెప్పడం అన్నమాట. సర్వకాల సర్వావస్థల యందు సర్వదా నన్నే తలుస్తూ ఉండి ఆ అంతిమ సమయంలో, చివరి సమయంలో మీ శరీరం సహకరించక, సేవించలేక అంటే తలవలేకపోయినా నేను మిమ్మల్ని తలుస్తాను అంటూ అంతిమ స్మృతి అక్కరలేదు అంటూ జ్ఞానాన్ని బోధించారు జ్ఞానపిరాన్. అటువంటి ఆయనకే ఈమె ఇప్పుడు అధ్యాపకురాలై వరాహస్వామి శేషిత్వమును తెలుపగా ఆయనకే నిర్బంధించి ఆయననే తెలియచేస్తుందండి ఈమె అంటూ తెలియచెప్తున్నారు. అయితే ఇంకా ఈమె ఇప్పుడు చేతన కోటిలో చేరింది అన్నట్టుగా చెప్పుకోవాలి. ఈ చేతన కోటిలో చేరుటచే పరతంత్రురాలై ఉన్నటువంటి ఆండాల్ తల్లి స్వామిని నిర్బంధించుట అంటే బలవంత పెట్టుట తగునా? ఇది కరెక్టేనా? చేతనులము ఎప్పుడూ కూడా మనల్ని నిర్బంధించేవాడు పరమాత్మ కదా. మరి ఈమె నిర్బంధించటము ఒక చేతనుడు పరమాత్మను నిర్బంధించుట తగిన విషయమేనా అంటూ అడుగుతున్నారు. దానికి ఏం చెప్తున్నారంటే, పరమాత్మ పట్ల అమితమైన ప్రేమతో నిర్బంధిస్తుంది. ఎలా? ద్వేషంతో కాదు, ప్రేమ ఎక్కువైపోయి నిర్బంధిస్తుంది. ఎలా అంటే, భార్యాభర్తలు ఉన్నారనుకోండి, భర్త చెప్పినట్టుగా భార్య వినాలి. పూర్వకాలం ఆయన ఏదో చేయమంటే చేస్తుంది, కూర్చోమంటే కూర్చుంటుంది, తెమ్మంటే తెస్తుంది, ఇలా చేస్తుంటుంది. మరి ప్రేమ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది? భార్య ఏంటి మనం బయటికి వెళ్దాం, లేకపోతే సినిమాకి వెళ్దాం, ఏది కోరినా సరే అలాగే అని తలూపేస్తాడట భర్త. అలా ప్రేమతోటి ఆయనకే చెబుతుందండి ఈమె. అందుకని ప్రేమతోటి చెప్పుటలో దోషం లేదు అని ఒక విధంగా తెలియచెప్తున్నారు. ఇట్లా స్వాతంత్రం ఎవరికి స్వాతంత్రం? పరమాత్మకు స్వాతంత్రం. మనము
పరతంత్రుడం. ఆ స్వాతంత్రం కలిగిన ఆయన కదా నిర్బంధించాలి. మరి పరతంత్రుడమైనటువంటి మనం నిర్బంధించడం ఏమిటి అంటే, ఆయన స్వాతంత్రం ఉన్నటువంటి స్వామి అయినప్పటికీ మనం పరతంత్రులమయ్యి ఆయనపై ప్రేమ పెరిగి పెరిగి పెరగగా ఈ ఈ స్వాతంత్రము పెరిగి ఆయన మీద, అంటే ఆయనకు ఉండేటటువంటి స్వాతంత్రం కంటే ఈ ప్రపన్నుడికి ఉండేటటువంటి స్వాతంత్రం ఎక్కువయ్యి ఆయనను నిర్బంధిస్తూ ఉన్నారు. అది తెలియచెప్తున్నారన్నమాట. తన మనస్సును తాను నియమించుకోలేకపోయి పరమాత్మను నియమిస్తున్నారు అంటూ తెలియచెప్తున్నారన్నమాట. ప్రేమ కలిగి ఉండుట వలన ఆ ప్రేమతోటి నియమిస్తున్నారు అని చెప్పటం. అలాగే ఎవరి చేత నియమింపబడని, ఆయనకి ఎవరు నియమించబడేటటువంటి వాళ్ళు లేరు, ఆయనకంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు, ఆయనే స్వతంత్రుడు, ఆయనే సర్వస్వతంత్రుడు, ఆయనే అందరినీ నియమించేటటువంటి వాడు. అటువంటి పెరిమాళ్లను, అంటే ఎవరి చేత నియమింపబడనటువంటి సర్వేశ్వరుడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడిని నియమించేటటువంటి శక్తి ఉపాయం వల్ల వచ్చింది. తమ యొక్క పారతంత్రాన్ని తెలుసుకుని పరమాత్మను అమితంగా ప్రేమించి ఆయనను స్వాధీనపరుచుకున్నారు. అది వారి యొక్క స్వరూపం ఏమిటో తెలుసుకున్నారు. పరమాత్మను ఎలా సేవించాలో తెలుసుకున్నారు. అలా తెలుసుకోవటం దాన్నే ఉపాయము అన్నాము. ఇలా తెలుసుకున్న వారు కనుక ఆ ప్రేమతోటి పరమాత్మను స్వాధీనం చేసుకున్నారు అని తెలియచెప్తున్నారు. సరేనండి, ఇలా ఎవరైనా ఇంతకుముందు పరమాత్మను స్వాధీనం చేసుకున్న వాళ్ళు ఉన్నారా, అంటే నియమించిన వారు ఉన్నారా? ఆయన నియమించడమే కదా. మరి ఇలా ఎవరైనా ఇంతకుముందు వీరు నియమించిన వారు ఉన్నారా అంటే అది కూడా చెప్తున్నారండి. పూర్వం ఒకప్పుడు ఇట్లా నియమించి ఉన్నవారు ఉన్నారండి. ఎవరండి అంటే సీతాపిరాట్టి, తిరుమహనారు, శ్రీరామచంద్రుడు. ఎలా? వాళ్ళు ఋషులు వచ్చారట, స్వామి అని ప్రార్థన చేస్తే అభయం ఇచ్చేశాడట రామచంద్రుడు. అప్పుడు సీతాపిరాట్టి ఏమనింది? మీరు అభయం ఇస్తారేమిటి, కనీసం మీ తమ్ముడితోటైనా సంప్రదించి ఇవ్వాలి కదా అని నిర్బంధంగా మాట్లాడిందట. అయితే అప్పుడు అభయం ఇచ్చింది రామచంద్రుడు ఎవరికి? ఋషులకు. పాపం ఋషులు ఆ రాక్షసులతోటి పడలేక వాళ్ళు కండలు పీకి కొరికి గీకి దెబ్బలన్నీ తగిలించుకొని, అయ్యో మమ్మల్ని తపస్సు కూడా చేసుకొని ఇవ్వట్లేదు రామచంద్ర ఈ అరణ్యంలో, మీరే రక్షణ చెయ్యాలి అంటూ ఆయన దగ్గరికి వస్తే అప్పుడు ఆయన ఏమన్నాడు? అయ్యయ్యో, నన్ను వచ్చి మీరు కోరక మునిపే నేను వచ్చి రక్షణ చేయవలసి ఉన్నది కదా అని తలచి అభయం ఇచ్చాడట. బాధపడుతూ, పాపం నేను ముందే రక్షణ చేయాలి, వీళ్ళింత ఇబ్బంది పడుతున్నారే అని తలచి బాధపడి అప్పుడు అభయం ఇచ్చాడు. అప్పుడు సీతాపిరాట్ ఏమన్నది? మీ తమ్ముడు లక్ష్మణస్వామి ఉన్నాడు, సంప్రదించి ఇవ్వాలి కదా అభయము అని చెప్పి, మళ్ళీ మీకు ధర్మాలన్నీ తెలుసులే అండి, అయినా నేను ఊరుకుండలేక తెలివి చెప్తున్నాను అని అప్పుడు నిర్బంధించి సీతాపిరాట్టి మాట్లాడినట్లుగా, ఆయనకు ధర్మం తెలుసు కదా రామచంద్రుడికి, అయినా చెప్పినట్లుగా ఇక్కడ కూడా ఆండాలు పరమాత్మకు ధర్మం తెలిసినా ఆయనను నిర్బంధించి తెలియ చెప్తున్నది అంటూ ఒక ప్రమాణాన్ని మనకు కృప చేశారనమాట. అలా నెక్స్ట్ ఆండాలు కూడా ఉందన్నోడు ఉరవేల్ నమక్కు ఇంగో చిక్కువ చేయాదు అని, నీతో మాకు గల రక్ష రక్షక భావ, శేష శేషీభావ, స్వామీభావ, ప్రకృతి సంబంధమును మనము విడిచెదమన్నను విడిచేది కాదండి. ఇది అలా సెట్ అయిపోయింది. ఇదేమి విడుద్దామన్నా విడిచేటటువంటిది కాదు. మేము రక్షింపబడేవాళ్ళం, నువ్వు రక్షించేవాడివి, నువ్వు స్వామివి, మేము ఆత్మలము అంటే జీవాత్మలము, నువ్వు ఈ సంబంధము ఎవరు విడదీయలేనటువంటిది అంటూ, కావున నీవు మమ్ములను అనుగ్రహించుటకై మా అభీష్టమును ప్రసాదింపుము. అది ఏదైతే మా అభీష్టం ఉందో, నీకు కైంకర్యం చేయాలి అనేటటువంటి మా అభీష్టాన్ని నీవు ప్రసాదించి అని, ప్రసాదింపుమని చెప్పడంలో ఎలాగో ప్రసాదించవలసినదే, ఇవ్వవలసిందే అంటూ నిర్భయంగా చెప్తుందట, నిర్బంధించి చెబుతుందట. దానినే సీరిబెరజైతనవం సీరియరులాదే అంటూ నిర్బంధించింది అంటూ కృప చేస్తున్నారు. అనగా జ్ఞాన విహీనులమగు గోప బాలికలం మేము, మాకేమీ తెలియదండి, ఏదో సద్దులు కట్టుకొని పోతాము, చక్కగా తినేస్తాము, గోవులకు మేతలు మేపుకొని అడవుల వెంట వచ్చేస్తాము, అటువంటి వారము మేము. మాకేమి తెలుసు, తెలియక నిన్నేదో చిన్ని చిన్ని పేర్లతో పిలిచాము, అలా మేము పిలిచామని గీన నీకు కోపం వస్తే క్షమించేసే, తప్పే మాది, అది మమ్మల్ని క్షమించవలసినదే అంటూ
నిర్బంధించారట. క్షమించు స్వామి అని వదిలివేయలే, క్షమించవలసినదే అంటూ నిర్బంధించేశారు. ఈ విధముగా సర్వజ్ఞునకును అధ్యయనమొనరించుచున్న అధ్యాపకురాలులాగా ఈ ఆండాలి యొక్క వైలక్షణము ఇక మీద చెప్పుచున్నది. అది ఆ వైలక్షణం ఏమిటి అంటే, ఈమె ఈ విధంగా తెలిసిన పిమ్మటనే శోచిష్టాయాం స్రజనిగణితం యా బలాత్కృత్య భుంక్తే. ఏమిటి? శోచిష్టాయాం స్రజనిగణితం యా బలాత్కృత్య భుంక్తే. శ్రీయప్పతి తాను సర్వశేషి అను విషయమును స్మరించెను. ఈ విషయాన్ని చెప్తుంది. ఏమిటట? మీ అమ్మ మిమ్మల్ని ముళ్ళ తాడుతో కట్టివేసింది. ముళ్ళు కదండి పాపం, ఎప్పటి నుంచో ఆ పెరుగులు చిలికి 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 చీకుపట్టిన తాడు తెస్తే అది ముడి వేస్తే తునిగిపోతుంది. మళ్ళీ దానికి ఇంకొకటి తాడు తెచ్చి మళ్ళీ దానికి ఇంకొక తాడు తెచ్చి ముళ్ళు వేసింది. ఇలా ముళ్ళు వేసినటువంటి తాడుతోటి మీ అమ్మ కట్టింది. ఈ ముళ్ళనే మన ఆచార్యుల వారు అష్టాక్షరి మహామంత్రం అండి. అలా అష్టాక్షరి మహామంత్రానికి కట్టుబడిన వాడు పెరుమాళ్ళండి. ఆ కట్టించుకున్నాడండి ఆయనే. ఎందుకు కట్టుబడ్డాడంటే తల్లి ప్రేమకు కట్టుబడ్డాడు అని తెలియచెప్తానులేండి. అలా ముళ్ళ తాడుతో మీ అమ్మ కట్టింది. మరి నేను మల్లెల తాడుతో మాలతోటి కడుతున్నాను స్వామి అంటూ కృప చేస్తున్నారనమాట. బాగా విను, నిన్ను ఏ ముళ్ళు గుచ్చుకునేటట్టు ఏమీ కట్టలా. మంచి సువాసనాభరితమైనటువంటి మల్లెపూలు, సంపంగి పూలు అన్నీ కూడా కూర్చున్నటువంటి ఒక మాలతోటి కట్టి వేస్తున్నా. అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటే నేను చెప్పింది నువ్వు వినకపోతే ఎలాగో, అందుకని ఆయన మాలతోటి నిర్బంధించి చెప్తుంది అనమాట, విను అని. ఏమిటట? తాను ధరించి విడిచిన మాలిక అనేటటువంటి సంకెళ్ళు. ఒక మాలిక కడితే సంకెళ్ళు అని చెప్పం కదండి, నిర్బంధిస్తుంది కాబట్టి సంకెళ్ళచే ఆ సర్వేశ్వరుడు ఎడబాయనట్లుగా, అది ఆయన దూరం కానట్లు, ఎడబాయడం అంటే దూరం అవ్వటమే కదండి, ఎడబాయనట్లుగా కట్టివైచి ఏ స్త్రీ ఆయనను బలాత్కారముగా సేవించను, అనుభవించును అంటున్నారు. సేవించిందట ఆయన్ను. ఎలాగూ? ఆమె ధరించి విడచినటువంటి పుష్పమాలను కట్టి సేవించింది. ఎలా అంటే, మనము పెరుమాళ్లను ఘనామృతాలు చేస్తూ ఉంటాం కదండి శ్రీనివాస పెరుమాళ్ళ కళ్యాణాలలో. కంకణబద్ధుల్ని చేయటం అండి అంటారు. లేకపోతే ఈయన ఎక్కడ ఉంటారు? ఏ వెంకటేశ్వర స్వామి మాత్రం ఆ కృష్ణయ్య ఈ వెంకటేశ్వరుడు, ఆ రంగనాథుడే, ఆ తిరుమల సోలయంలో వేంచేసిన అసలు ఇలా అందరూ ఒకటే కదా. కనుక ఆ కళ్యాణంలో ఏం చెబుతూ ఉంటాము? కంకణబద్ధులము చేయటము అంటాం అనమాట. లేకపోతే పెరుమాళ్ళు ఎక్కడ మనల్ని అడిగి సేవ చేయించుకుంటాడండి? చేయించుకోడు. ఎవరైతే అందుగలడు ఇందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతకి చూచిన అందందేగలడు సర్వాంతర్యామి అని ఎవరైతే శ్లోకాన్ని సేవించేస్తారో ప్రహ్లాదుడు వంటి వాడి నేలిపోతాడు. నన్ను రక్షించకున్నను రక్షకుండెవరు అంటూ గజేంద్రుడు లాంటి వాడు ప్రార్థన చేస్తే వెళ్ళిపోతాడు. అలా స్వామి ఉండి మేము చేసే చిన్నపాటి కైంకర్యాన్ని స్వీకరించమని చెప్పినట్టుగా, మేము చిన్నపిల్లలమయ్యా ఈ చిన్నపాటి కైంకర్యాన్ని స్వీకరించవయ్యా అని చెప్పినట్టుగా ఆండాళ్ళ తల్లి కూడా ఆయన్ను సేవించింది అని తెలియపరుస్తున్నారు. నీవు మేము గావించు అంతరంగ కైంకర్యమును స్వీకరింపక తప్పదు. మరి అది నీ అంతరంగ కైంకర్యం చేస్తాము, నువ్వు స్వీకరించవలసిందే, తప్పదు మరి అన్నట్టుగా తెలియచెప్తున్నారు. ఇక్కడ గోదాతస్యై నమయిదమిదం, ఇట్టి వైలక్షణము కలదైన సర్వేశ్వరునకు, అది వైలక్షణం కలిగి ఉన్నది సర్వేశ్వరునకు మార్వత్వమాలై అననట్లు. మార్వత్వమాలై అంటే ఈ మాల ఇక్కడ నుంచి వక్షస్థలం వరకు వచ్చేటటువంటి మాల అన్నమాట. అయితే ఇక్కడ పెరుమాళ్ళకి ఎన్ని మాలలండి? మార్వత్వమాల అంటే వక్షస్థలం వరకు ఉండేటటువంటి మాల, అడిమాల, అడి అంటే పాదాలు, ఇక్కడ నుండి పాదాల వరకు ఉండేటటువంటి మాల అన్నమాట. అలాగే తోజ్మాల, తోజ్ అంటే భుజాలు, భుజాల నుండి పెద్ద మాల వేస్తారు కదా పెరుమాళ్ళకు. వెంకటేశ్వర స్వామిని అయితే చక్కగా సేవించుకున్నారు అందరూ. అలాంటి మాలలు. ఇంకా ముడిమాల, ముడి అంటే కిరీటం నుంచి మాల వచ్చేస్తుంది కింది దాకా, అలా ముడిమాల, కిరీటం నుండి వచ్చేటటువంటి మాల. ఇంకా కంఠమాల, ఈ కంఠానికి వేస్తారే మాల, అలాంటి కంఠమాల. ఈయన ఎన్ని మాలలో ధరించి ఉంటారండి. అలా నిరతిశయ భోగ్యభూతురాలై ఉండుటచే గోదా అని తిరునామము ఉన్నది. అది ఆమె నిరతిశయ భోగ్యభూతురాలు. భోగ్యభూతురాలు అంటే పరమాత్మ భుజిస్తాడట. ఈ మనం ఎవరము? ఒక పదార్థం కదా, ఈ దీనిని పరమాత్మ స్వీకరిస్తాడు, భోగ్యంగా తీసుకుంటాడు అని తెలియచెప్పడం. అలా ఆయన భుజించటానికి ఈ పదార్థం అనేటటువంటి జీవుడు ఉపయోగపడాలి
ఆయన అనుభవించేవాడు, మనము అనుభవింపబడేవాళ్ళం. అదే కదా నరసింహస్వామి అవతారం ఎత్తినప్పుడు స్వామివారు ఈ చక్ర తాల్వార్ని వినియోగించుకోలే. ఆయన గోర్లతోటి బాణాల్లాగున్నటువంటి గోర్లను చెక్కి హిరణ్యకశిపుణ్ణి చీల్చి చెండాడాడనమాట. అప్పుడు అనుకుందట ఆ చక్రతాల్వార్, అయ్యయ్యో నన్ను వినియోగించుకోవట్లేదే స్వామి, నన్ను స్వీకరించలేదే స్వామి అని. అలా ఎలాగైతే ఆ ఆయుధాలన్నీ కూడా మేము భుజింపబడాలి అన్నట్టుగా ఈ జీవులందరూ కూడా ఆయన అనుభవింపబడాలి, మనము అనుభవింప తగిన వారము ఆయనకు అని తెలియచెప్పింది మన ఆండాళ్ళ తల్లి. అందుకనే గోద అనే తిరునామం. గోద అంటే కోదై, కోదై అంటే మాల, పుష్పమాల అని అర్థం అన్నమాట. అలా ఈమె పేరే ఒక పుష్పమాల. ఈ మాలతోటే ఆయన్ను అనుభవించింది అంటూ ఆండాళ్ళ యొక్క తిరువడి యందు ఎట్లా యావత్కాలము ఎంతకాలమైతే ఉందో అంతకాలము కైంకర్యం చెయ్యాలి. ఒక్కసారి చెప్తే పరాశర భట్టర్ వారికి సరిపోలేదండి. నీలాతుంగస్తనగిరిలో చివరి పదం కైంకర్యం 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 చేయాలి. ఎలాగైతే ఆకలి ఉన్నవాడు అన్నం పెట్టు అన్నం పెట్టు అన్నం పెట్టు త్వరగా పెట్టు అన్నట్టుగా ఈయన కూడా ఆమె తనియన్ను సేవించేటప్పటికీ అమ్మకి ఇంకా మరి ఆండాళ్ళ తల్లి ఇంత నిధులను బయటపెట్టింది, పారతంత్రాన్ని తెలియచెప్పింది, స్వామిని నిద్ర లేపుతుంది, ఇంతటి మహద్భాగ్యాన్ని లోకులందరూ ఉజ్జీవింపబడాలని తెలియచెప్తుంది కదా. అటువంటి అమ్మకు ఒక్కసారి కైంకర్యం అని చెప్తే ఎలాగూ నమస్కారం 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 అన్నట్టుగా కైంకర్యం 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 అని ముమ్మారులు సాయించారు. ఆండాలకు నేను సర్వదేశ సర్వకాల సర్వ అవస్థల యందును కైంకర్యం చేసే భాగ్యాన్ని పొందాలి అని పరాశర భట్టర్ వారు ఈ ఆండాళ్ళ తల్లి పాదాలపై పడి వేడుకున్నారట. అలాగా మనకు పరాశర భట్టర్ వారు భోగ్యంగా అనుగ్రహించారు ఈ తనియన్ను. మళ్ళీ రేపటి క్లాస్లో మిగిలింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వాపరాధం క్షమా ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు. అడియన్ లక్ష్మీ రామానుజదాసి భాగవత గోష్ఠికి దాసోహాలు. జయ శ్రీమన్నారాయణ.